ఫ్రీ బస్సులే కదా అని ఇంకో బస్సు వెనకాల వస్తుంది రాని రమ్మ దానికని వాళ్ళు నడిపించుకుంటూనే పోతుండ్రు. టైలర్ కింద పడని ఏమన్నా పడని. ఈడ స్టేజ్ అయితే అక్కడ ఆపుతుండ్రు. బస్ స్టాండ్ అక్కడ నుంచి ఉరికేతాకలా ఇరిగిపోతుంది. కాలు కుంటిది గుండిది అయితే ఇరిగిపోతుంది. అదొక్కటే కాంగ్రెస్ చేసిన పని, ఇంకా ఏమీ లేదు. 2 సంవత్సరాల నుంచి ఈయన చేసిన పని ఏంటంటే గుద్దుకొని సాగుండి ఆడోళ్ళు పడుండి మొగోళ్ళు నిలబడుండ్రి, మీరు ఆడోళ్ళు చచ్చిపోండి. పైసలు వద్దొద్దు, ఆ ఫ్రీ బస్సుల మాటనే వద్దు. ఎందుకంటే అలిగే ఆడోళ్ళు అత్తగారింటికి పోమ్మని కూడా ఆయన చెప్పిండు. ఎవరు? రేవంత్ రెడ్డి చెప్పిండు. ఏడా అసెంబ్లీలో ఏం చెప్పిండు? రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే మొగడు పెండ్లం కొట్లాడితే నేను ఫ్రీ బస్ ఇచ్చిన కదమ్మా, చక్కగా మొగనికి తెలియకుండా పోయిరండి అని చెప్పిండు అనమాట. ఇప్పుడు పెండ్లం మొగడు ఇడిపమ్మని చెప్పడమే ఆయన, ఇంకా ఇడగొట్టడం ఏంది చెప్తున్నాడు ఇంకా ఆయన. ఇక ఇట్లాంటప్పుడు ఆడోళ్ళకి ఏం రగ్గు వచ్చిందంటే మొగడు ఎక్కడన్నా పోయినాక ఫ్రీ భాషే ఉంది కదా పినాయిల్ తాగదామని పోతున్నారు. అక్కడ పోతున్నారు. నెలకొక్కసారి పోయేది వారానికి 2 సార్లు పోయిస్తున్నారు, వస్తున్నారు. ఫ్రీ బస్ కదా, ఆ నుంచి ఆడు కూడా ఇంటికి బస్ వేసి ఉంటే బాగుండని చూస్తున్నారు. ఇంకా నాయసోటోళ్ళు ఇంటి దాకా రాదు, మళ్ళీ ఆటోకి పైసలు పెట్టాలి. పైసలు పెట్టని పానం కదా, పైసలు పెడితే బాగుండు. పైసలు ఆటోల మన్ను కొట్టిండు, నోట్లే ఆటోలకు కొట్టిండు. మాకు పైసలు ఏమొద్దు, ఈ పిరి బాస్ వద్దు, పైసలు వద్దు. పిరి బాసులు ముందు మానిపోయాలి. చచ్చిపోతున్నారు మంది, ఏం లాభం దానివల్ల? ఎంత